ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక ఈ రోజు తిరుమల అప్డేట్స్ లో వెళ్ళినట్లయితే మీ అందరికీ కూడా ఈ రోజు ఈ వీడియోలో జనవరి నెలలో మీ అందరికీ ఏప్రిల్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. ఈ నెల ముందుగా 22వ తారీఖున మీ అందరికీ ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెలకి సంబంధించి వాటిని డైరెక్ట్గా మీరు సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేస్తారు. అనగా కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం సేవలు, ఈ 4 పేర్లతో మనము పిలవటం జరుగుతుంది. వీటి ధర 500 రూపాయలు. కళ్యాణం టికెట్లు అయితే 2 వ్యక్తులు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, 1000 రూపాయలు ఉంటుంది. ఈ సేవా టికెట్లు అనేవి డైరెక్ట్గా సేవలో పాల్గొని వెంటనే దర్శనం చేసుకుంటారు. అర్థమైంది కదా? ఇక్కడ మీరందరూ తెలుసుకోండి. ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ అందరికీ 180 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే గతంలో ఈ సేవలో ఒకసారి మీరు పాల్గొంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను ప్రతి నెల కూడా కళ్యాణము, ఉంజల్ సేవ, ఆశ్త బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఎలా బుక్ చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నానండి. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే ముందుగా ttddevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది. మీ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ప్రతి నెల కూడా ఇక్కడ మీకు నేను జూలై నెలకి చూపిస్తున్నా. మీకు ఏ నెల కావాలో ఆ టైంకి ఇదే విధంగా ఉంటుంది స్క్రీన్, పెద్దగా మార్పు ఏమీ ఉండదు. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. శ్రీవారి ఆర్ట్స్ సేవ కోటా ఫర్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూలై. ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, నేను ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత స్క్రీన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ వెయిట్ టైం నాకు 1 minute 28 seconds అని ఉంది. సో మీ అందరికీ కూడా ఖచ్చితంగా వెయిటింగ్ టైం అనేది ఎవరికైనా ఒకటే, ఖచ్చితంగా వెయిటింగ్ టైం ఉంటుంది. మీరు ఈ వెయిటింగ్ టైంలో వెయిట్ చేయాలన్నమాట. నేను కూడా మీతో పాటు కాసేపు వెయిట్ చేస్తా. అయితే మీకు ఈ టైంలో నేను ఒక విషయం చెప్తా. మీరు ముందుగానే ఎక్సెల్ షీట్లో ఆధార్ కార్డు నెంబరు, మీ పేరు, వయసు, మీ ఇంటి అడ్రస్సు అన్నీ కూడా రాసి పెట్టుకోండి. Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు మొబైల్లో కనుక ఈ ప్రొసీజర్ అంతా చేయాలి అనుకుంటే క్లిప్ బోర్డ్లో రాసి పెట్టుకోండి, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. అంతేగాని అప్పటికప్పుడు టైప్ చేశారంటే మీకు చాలా టైం పడుతుంది అన్నమాట. మీ అందరికీ అర్థమైంది కదా? ఇక ప్రతి నెల కూడా ఈ టికెట్లు ఓపెన్ అయినప్పుడు మీరు తొందరగా హై స్పీడ్ ఇంటర్నెట్ మటుకు మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు ఏ అమౌంట్ అయితే పే చేయబోతున్నారో ఆ బ్యాంక్లో తప్పకుండా అమౌంట్ సఫిషియెంట్గా ఉండేటట్టు చూడండి. మీ మొబైల్ నెంబర్కి కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్, అంటే మొబైల్ బ్యాలెన్స్ కూడా ఉండేటట్టు చూడండి. చాలామంది బ్యాంక్లో డబ్బులు ఉంటాయి కానీ అదే రోజు మొబైల్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఇంటర్నెట్ ఉండదు, అలాగే మీకు ఓటీపీలు కూడా రావు, ఎస్ఎంఎస్లు కూడా రావు పేమెంట్ చేసినా కూడా. సో దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ 1 minute టైంలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. ఇక మన టైం దగ్గరకు వచ్చేసింది. మనం ఎలా బుక్ చేయాలో నేను మీ అందరికీ చూపించబోతున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి మన స్క్రీన్ ఎలా కనిపిస్తుందో మీ అందరికీ. ఎస్, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు టెంపుల్, శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఉంది కదా, ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఈ సప్తగౌ ప్రదక్షిణశాల, తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, అప్పలైగుండ ఇవేవి సెలెక్ట్ చేయకూడదు. శ్రీవారి టెంపుల్ తిరుమలలో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ సేవాస్లో మీకు ఏ సేవ కావాలి, ఉంజల్ సేవనా, ఆశ బ్రహ్మోత్సవమా, కళ్యాణోత్సవమా, సహస్ర దీపాలంకరణ, ఏ సేవ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఒక కళ్యాణం మటుకు ఖచ్చితంగా 2కి బుక్ చేసుకోవాలి. మిగతా అన్ని సేవలు కూడా ఒక్కొక్కరు బుక్ చేసుకోవచ్చు. నేను మీకు సహస్ర దీపాలంకరణ సేవ చూపిస్తా. చూడండి, ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ సెలెక్ట్ చేసుకొని నేనేం చేశాను, జూలై 24న సెలెక్ట్ సేవలోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ 24 డేట్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు కళ్యాణం కావాలనుకుంటే కళ్యాణం చేసుకోండి. సో ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ చూసారా, 466 టికెట్లు ఉన్నాయంట, ఒక పర్సన్ అంట. మీకు ఒకవేళ 2 కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర 2 బుక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక్కరికి 500 రూపాయలు. ఈ సేవలు అన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తికి 500. కళ్యాణం మటుకు డిఫాల్ట్గా ఆటోమేటిక్గా 2 సెలెక్ట్ చేసుకుంటుంది 1000 రూపాయలు అనమాట.
సో ఇక్కడ మీరు సర్కిల్ దగ్గర క్లిక్ చేసి ఒకవేళ మీకు అడిషనల్ లడ్డూస్ కావాలి అనుకుంటే ఇక్కడ లడ్డూస్ ఎక్స్ట్రా లడ్డూస్ టైప్ చేయండి. హుండీ ఆఫరింగ్స్ ఏమైనా స్వామివారికి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆఫర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక్కసారి మీరు స్క్రీన్ చూసుకోండి, సేవా డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అని. ఇక్కడ డేటు, టెంపుల్, సేవ, నెంబర్ ఆఫ్ టికెట్స్, లడ్డూస్ అన్నీ చూసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ ఎడిట్ అని ఉంది, మళ్ళీ ఇక్కడ ఎడిట్లో క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ జనరల్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఇద్దరు కదా, ఒకవేళ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరు పేర్లు, ఏజ్, జెండర్, ఫోటో ఐడి, ఫోటో నెంబర్ సెలెక్ట్ చేయండి. సో నేను కూడా మీతో పాటు అన్నీ కూడా ఎంటర్ చేస్తా, మీరు మీ స్క్రీన్ మీద ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కింద మీకు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను, కంటిన్యూ అని క్లిక్ చేశాను. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ వల్ల నేను ఆ స్క్రీను నా పర్సనల్ డీటెయిల్స్ నేను చూపించలేను కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు మీకు నేను చూపించలేదు. దయచేసి మీరు కూడా ఎంటర్ చేసుకోండి, మీ ఆధార్ నెంబర్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలి, నేను ఎంటర్ చేసేటప్పుడు మీకు చూపించలేను. ఆ తర్వాత ఇలా పేమెంట్ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత యూపీఐ అంటే ఏంటండి, ఫోన్పేలో మీకు యూపీఐ నెంబర్ ఉంటుంది కదా, మీ మొబైల్ నెంబర్కి @AXLI అయి ఉంటుంది కదా, అది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఒకవేళ యూపీఐ ద్వారా మీరు పే చేయాలనుకుంటే, ఒకవేళ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే నేమ్ ఆఫ్ ద కార్డ్, మీ డెబిట్ కార్డ్ మీద నెంబర్ డెబిట్ కార్డ్ మీద మీ పేరు ఉంటుంది కదా, మీ పేరు లోకేష్ అయితే లోకేష్, అరుణేష్ అయితే అరుణేష్, రమేష్ అయితే రమేష్, అలా కార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ. అలాగే కార్డ్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మంత్ ప్లస్ ఇయర్. అలాగే కార్డు వెనక CVV నెంబర్ ఉంటుంది, అది రాయండి. మీ డెబిట్ కార్డ్తో అయినా క్రెడిట్ కార్డ్తో అయినా ఎలా అయినా పే చేస్తే మీ ఇష్టం. ఒకవేళ యూపీఐ అయితే యూపీఐ నెంబర్ రాయండి. యూపీఐకి ఏమవుతుంది, మీ ఫోన్పేకి ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది, మీరు అక్కడ కన్ఫర్మ్ అని పే చేస్తే టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు. ఒకవేళ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే డీటెయిల్స్ నేను చెప్పినట్టుగా ఎంటర్ చేయండి. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ అనుకోండి, మీరు యాక్సిసా, HDFCయా, ICICI, SBI, కొటాకా. ఒకవేళ అది కాకుండా అదర్ బ్యాంక్స్ అయితే ఇక్కడ ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, ఇందులో ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు పే నవ్ అని ఎంటర్ చేసిన తర్వాత పే నవ్ అని హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు పే నవ్ అని చెప్పేసి పే చేసేయండి. నేను ఇక్కడ యూపీఐ ద్వారా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నా యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తా, ఓకేనా. నాకు ఇది ఈజీ, నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది కాబట్టి నేను ఇది ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను పే నవ్ అని చెప్పేసి అమౌంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను నా యూపీఐ ఐడి మీకు చూపించలేను కదా, నేనైతే ఆల్రెడీ టైప్ చేసేసాను, మీరు కూడా మీదికి సంబంధించి టైప్ చేసుకోండి. ఇప్పుడు నా ఫోన్పేకి ఏమని వచ్చింది, పేమెంట్ రిక్వెస్ట్ EOTTD జనరల్ అకౌంట్స్ పే నవ్ ఆర్ డిక్లేర్ అని వచ్చింది. నేను పే నవ్ అని క్లిక్ చేస్తున్నా, సో దట్ అమౌంట్ పే అయిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు పే నవ్ అని నా మొబైల్లో నేను క్లిక్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా మీకు సంబంధించి ఎందులో అయితే నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, మీరు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు సెల్కి లింక్ చేసుకుంటారు కాబట్టి మీ సెల్ నుంచి మీకు చేసుకోండి. నేను ఫోన్పే కాబట్టి నాకు ఫోన్పేకి SMS వచ్చింది, నేను యాక్సెప్ట్ చేశాను, అన్నీ చేస్తున్నాను. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ అనుకోండి, చూసారా మీకు సౌండ్ కూడా వచ్చింది, మీ ఇష్టం. మీరు నెట్ బ్యాంకింగ్ అయినా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా చేసుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు టికెట్ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించలేదు, ఎందుకంటే ఈ రిఫరెన్స్ ఐడీలు ఇవన్నీ కూడా మనము చూపించకూడదు కాబట్టి బ్లర్లో పెట్టేశాను. మీకు కూడా ఆటోమేటిక్గా పేమెంట్ అవగానే డౌన్లోడ్ రిసిప్ట్ అని వస్తుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్ కానీ మెసేజ్ వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు.